దేవునికి సమయం ఇచ్చిందాము, దేవుని గణపరిచింటున్నాం. అయితే దేవుడు మన కొరకు కార్చిన ఆ యొక్క సిలువలో కార్చిన యొక్క రక్తము, మన కొరకు నలగొట్టుకున్న ఆ యొక్క శరీరము మన ఎదుట ఉంచబడింది. అందులో చేయవేయాలంటే మనకు కొన్ని అర్హతలు అవసరం. కోవిడ్ దేశానికి రావాలంటే మన యొక్క బాడీ చెకప్ జరుగుతుంది. అయితే అందులో చేయవేయాలంటే మన ఆత్మకు పరిశీలన చెకప్ జరుగుతుంది. అయితే అందులో చేయవేటకు దేవుడు మనలో ఇచ్చిన ఆత్మ ప్రకారం పరిశుద్ధంగా జీవిస్తున్నామా లేదా, అందులో చేయుటకు మనం అర్హులమా కాదా అని మన యొక్క జీవితాన్ని సరి చేసుకుని అందులో చేయవేయాలి. ప్రతి ఒక్కరిని దేవుడు పిలుచుకున్నాడు. పిలుచుకున్న పిలుపుని బట్టి చాలా మంది లోబడ్డారు. ఈ దినాన కూడా నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఆయనకు పిలుపునకు లోబడి అందులో చేయవేసి దేవుని మహిమపద్దాం. చూడండి, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9వ వచనం. అందరం కలిసి 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. మనందరం కలిసి చదువుకున్నాం. భూదిగంతం నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడు నీవు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటానియు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయబడును నేనే, నీతిను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. దేవుని యొక్క సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగలన దేవా, దయగలన తండ్రి, నీ స్తోత్రములో చెల్లించున్నాను తండ్రి ప్రభా. ఇంతవరకు తండ్రి ప్రభా నీ యొక్క సన్నిధిలో తండ్రి నిన్ను ఆరాధించటకు గణపరచుటకు నువ్వు మాకు సమయాన్ని ఇచ్చావు. అందుని బట్టి నిన్ను మహింపరుస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో తండ్రి ప్రభా ఆయన నువ్వు కార్చెట్టి ఆ యొక్క అమూల్యమైన రక్తమునకు నువ్వు తండ్రి ప్రభా నువ్వు ఇచ్చిన నీ యొక్క శరీరమునకు సాదృశ్యంగా అక్కడ ఉంటున్న ఆ యొక్క బలలో మేము చేయవేయాలంటే తండ్రి ప్రభా మా అర్హతలు చూసుకుంటూ నువ్వు మాకు సమయాన్ని దయచేసావు. ఈ సమయంలో తండ్రి ప్రభా మేము కూడి ఉంటున్నాం తండ్రి ప్రభా. మాది ఏది అవసరమో మీరు విత్తమని, మీరు మాట్లాడమని వేడుకొంటున్నాను తండ్రి ప్రభా. నిలబడుచున్న నేను అయోగ్యుడును, ఎన్నికలేంట వాడిని తండ్రి ప్రభా. మీరు జ్ఞానం చేసుకోండి, నీ మాటను నా నోటిలో ఉంచండి. మాకు కావాల్సిన మెండైన యొక్క ఆత్మీయ బలాభివృద్ధితో మీరు నింపి తిరిగి మా గృహాలకు సమయాన్ని మీరు అనుగ్రహించి నీ కృపలో భద్రపరచుకుని యోగ్యకరంగా అందులో చేయట కృప దయచేయమని యేసు క్రీస్తు కృప కలిగిన దైగల నామములో ప్రార్థించి వేడుకొంటున్నాను తండ్రి. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా. బైబిల్లో దేవుడు అనేక మందిని పిలిచి ఉంటున్నాడు. భూదిగంతం నుండి మరి ఒకసారి రాయబడింది, తల్లి గర్భంలో రూపింపే నాటి నుంచి నిన్ను నన్ను పేరు పెట్టిన పిలిచిన దేవుడు. ఈ దినాన తన యొక్క సన్నిధికి వచ్చినాం. మనలో ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచాడు. అయితే ఇక్కడ రాయబడింది, భూదిగంతం నుండే ఏర్పరచుకున్నవాడా నేను పిలుస్తానని చెప్పి పిలిచాడు. అయితే ఎవరిని పిలిచాడో మనం కూడా చూద్దాం. అదే యెషయా గ్రంథము 51వ అధ్యాయము 51-2వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కరిన సారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచితిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కు ముందు ఎగనట్లు చేసితిని. చాలు, అబ్రహామును పిలుచుకున్నాడు దేవుని మహిమపరచుటకు. ఈ లోకానికి దేవుని తెలియచేయటకు అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. అబ్రహాము పిలుచుకున్నప్పుడు, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆయన పరిశుద్ధంగా జీవించినవాడా కాదు, దేవుని ఎరిగినవాడా కాదు, దేవుని పైన విశ్వాసం ఉంచినవాడా కాదు. ఆయన ఇతరుల దేవతలను పూజించిన వ్యక్తి. దేవుడు అంటే తెలియదు. ఆ గొప్ప దేవుడు, ఆ జీవము కలిగిన దేవుడు, ఆ సజీవము కలిగిన దేవుడు ఎవరో అబ్రహాంకు అప్పటికే తెలియదు. తెలియనప్పటికీ అబ్రహామును దేవుడు పిలిచినాడు. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి
నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండు. చాలు. అబ్రహాంకు పిలిచిన దేవుడు అబ్రహాంతో మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? యెహోవా దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి 3 ప్లేసులు, అంటే 3 స్థలాల నుంచి తను లేవగలిగినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అబ్రహాము మొట్టమొదటిసారిగా ఎక్కడి నుంచి లేవాలంటే దేశము నుండి, అనగా స్థలము నుండి. స్థలము, అబ్రహాము ఒక స్థలంలో ఉంటున్నాడు. అన్ని జనుల యొక్క స్థలం అది, ఆ ప్రదేశంలో ఉంటున్నాడు. ఈ యొక్క లోకంలో నేను దేవుని ఎరుగక ముందు, దేవునికి తెలుసుకోక ముందు కూడా ఎలాంటి స్థలంలో ఉంటున్నామో మన యొక్క జీవితాలను పరిశీలన చేసుకోవాల్సింది ఉంటుంది. ఎందుకంటే మందు త్రాగుబోతులతో కలిసి త్రాగిన స్థలము నుంచి, కలిసి స్నేహితులతో కలిసి సిగరెట్లు కలిసి తన యొక్క జీవితాన్ని పాడు చేసుకున్న స్థలము నుంచి, ఆయా ఇంటర్నెట్ దగ్గర కూర్చొని విస్తారంగా చూడకూడని బూతు బొమ్మలు చూస్తూ దేవునికి అపనింద తెచ్చిన స్థలము నుంచి, ప్రతి ఒక్క స్థలము నుంచి నీవెక్కడైతే అపవిత్రపరచబడుతూ నీ యొక్క ఆత్మీయతను దెబ్బ తీసుకుంటూ నీ యొక్క ఆత్మీయతను కోల్పోతున్నావో ఆ యొక్క స్థలము నుంచి, ఎక్కడైతే నీ నోటి మాటలను బట్టి, నీవు దూషించిన నీ యొక్క అపవిత్రమైన పెదవులను బట్టి, నువ్వు ప్రతి మాటను బట్టి ఎక్కడైతే నీ యొక్క ఆత్మీయతను దెబ్బ తీసుకుంటున్నావో, ఎక్కడైతే నీ ఆత్మీయతను కోల్పోతున్నావో, ఎక్కడైతే నీ ఆత్మీయతను చెరుపుకుంటున్నావో, ఎక్కడైతే నీ శరీరమును బలహీనపరుచుకుంటున్నావో అక్కడి నుంచి లేచి రావాలని దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. అబ్రహామును అదే స్థలము అనగా మనం కూర్చొని ఉంటున్నాం. ఎక్కడ ఏ స్థితిలో అయితే మనం కూర్చొని ఉంటున్నామో, యేసు ప్రభు ఆ యొక్క పట్టణానికి సువార్త ప్రకటించినప్పుడు కూడా బెసత కోనె దగ్గర ఉన్న వ్యక్తి దగ్గరికి అయితే ఆయనే వచ్చాడు. అయితే పుట్టి గుడ్డివాడు దోర పక్కన కూర్చున్నప్పుడు యేసు వెంటనే అతని దగ్గరికి వెళ్లి లేచి రమ్మని చెప్పలేదు. దూరంగా వెళ్లి అక్కడికి నిలబడి లేచిరా, నువ్వు కూర్చున్న స్థలం నుంచి లేచిరా అన్న వెంటనే తను పట్టణ తీసి పారవేసి, ఇక నేను ఎవరిపైన ఆధారపడే అవసరం లేదు, నా దేవుడు నన్ను పిలిచాడు, నాకు సమస్తం ఇవ్వగలడని ఒక ధైర్యంతో వచ్చాడు. తను చూపు పొందుకున్నాడు. అబ్రహాము కూడా దేవుడు పిలిచాడు. ఆ స్థలము నుంచి, ఏ స్థలంలో అయితే నువ్వు పాడైపోతున్నావో, ఏ స్థలంలో అయితే దేవునికి మహిమకరంగా జీవించలేకపోతున్నావో ఆ స్థలం నుంచి నీవు లేచిరా అన్నప్పుడు అబ్రహాము నీకు నాకు సాదృశ్యంగా అబ్రహామును నీ చరిత్ర మనకు ఇక్కడ రాసి ఉంచాడు దేవుడు. స్థలం నుంచి వేరు కమ్మన్నాడు. తర్వాత బంధువుల యొద్ద నుండి, బంధువులు అనగా ప్రజలు, దేశము అనగా స్థలము, బంధువులు అనగా ఆ దేశంలో ఉంటున్న ప్రజలు లేదా నీ నా స్నేహితులతో కలిసి మనం ఎటువంటి స్థితిలో ఉంటున్నాము, నీ నా జీవితాల్లో మనం లోకస్తుల అనేకమైన ప్రజలతో కలిసి వారు చేసిన ప్రతి ఒక్క పనికి ఏకీభవించి, వారు చేసిన ప్రతి ఒక్క తలంపుకును మనం తల వంచి, వారు చేసే ప్రతి ఒక్క మాటలు మనం కూడా తిరిగి మాట్లాడుచు ఎక్కడైతే నాశనకు దారి తీస్తున్నామో ఆ స్థలం నుంచి లేచి రావాలి, ఆ స్థితి నుంచి లేచి రావాలి. ఆ యొక్క ప్రజలతో ఆ సహవాసం కలిగినట నీకు తగదు అని అబ్రహామును పిలిచిన దేవుడు నిన్ను నన్ను కూడా నువ్వే స్థితిలో ఉన్నావు అక్కడ నీ స్నేహితుల నుంచి, నీ యొక్క ప్రజల నుంచి, అక్కడి నుంచి లేచి రమ్మని దేవుడు పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. అయితే మూడవదిగా ఎక్కడి నుంచి రమ్మన్నాడు? మీ తండ్రి ఇంటి నుండి. ఒక ఇంట్లో ఏముంటాయి? నమ్మకాలు ఉంటాయి. వారెవరు? విగ్రహారాధికులు అయినప్పటికీ వారిలో ఒకటి ఉండేది, మేము శనివారం మటన్ తినం, శుక్రవారం చికెన్ తినం, ఇలాగ వారాలు మేము ఇలా పూజలు చేస్తాం, ఇలా ఆహారతలు ఇస్తాం, ఇలా మా క్రమం ఉంటుంది. మేము మంగళవారం ఎవరికి ₹1 కూడా ఇవ్వము. కొన్ని నమ్మకాలు, మేము మా చేతులతో ఉప్పు ఎవరికి పెట్టం, కాబట్టి కింద పెడతాం, మీరు తీసుకోండి. ఇలాంటి నమ్మకాల నుంచి విడిచిపెట్టు. ఆ నమ్మకాలు నీకు అవసరం లేదు, వాటిని విడిచిపెట్టి లేచిరా అని అబ్రహామును పిలిచిన దేవుడు ఈ దినాన నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు. ఈ నమ్మకాలు నీకు అవసరం లేదు, ఆ యొక్క లోకంలో ఉంటున్న ప్రజలు నీకు అవసరం లేదు. నేను ఏర్పరచుకున్న భూదిగంతు నుండి నేను ఏర్పరచుకున్న నా యొక్క కుమారుడా లేచిరా అని ఈ దినాన దేవుడు నన్ను పిలుస్తున్నాడు. మనం లేచుటకు సిద్ధపడి లేచిన తన యొక్క మాటకు విధేయులై మనం లేచి తనను వెంబడించాలని దేవుడు మనం కోరుచున్నాడు. ఈ అబ్రహాంని ఎప్పుడైతే పిలిచాడో ఆ 3 స్థలాలు తను విడిచిపెట్టిగా మనం చూస్తున్నాం. తండ్రి ఇంటిని వదిలేశాడు, విడిచిపెట్టాడు, అక్కడి నుంచి లేచి వచ్చాడు. తనంటున్న ఆ దేశాన్ని విడిచాడు, అక్కడి నుంచి లేచి వచ్చింటున్నాడు. తన యొక్క ప్రజలను, తన స్నేహితులను, తన బంధువులను విడిచి వచ్చి దేవుడు చెప్పిన మాటకు వెంటనే విధేయుడు చూపించాడు. నా జీవితంలో దేవుడు ఒక అద్భుత కార్యం ఒకటి ఏదైనా చేయాలంటే మనం కలిగి ఉంటున్న ఆ యొక్క క్రియలో
విడిచి దేవుణ్ణి వెంబడించాలి. అబ్రహాము జీవితంలో కూడా ఒక గొప్ప కార్యము దేవుడు చేయగలుగుతున్నాడు. ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి అబ్రహాము తండ్రి కావాలి. అబ్రహాము ద్వారానే దేవుడు ఈ లోకానికి బయలుపరచబడాలి. అబ్రహాము ద్వారానే దేవుడి యొక్క గొప్ప సంగతి ఇక్కడ తెలియబడాలి. అబ్రహాము ద్వారానే అనేక మంది సంతాన అభివృద్ధి కలగాలి. అబ్రహాము సంతానమనే పిలువబడాలి అని దేవుని యొక్క ఉద్దేశం ఉంది. అందుకే ప్రతి ఒక్క చీకటి బంధకం నుంచి దేవుడు అబ్రహామును లేచి రమ్మంటున్నాడు. మనం ఎప్పుడైతే ఆ యొక్క చీకటి బంధకాల నుంచి మనం లేచి వస్తామో అప్పుడే నీ నా జీవితంలో కూడా దేవుడు ఏదైతే ఆశించాడో అది మన పట్ల దేవుడు నెరవేర్తాడు తప్పకుండా. ఆది కాండంలో కూడా 1:4 చూడండి. ఆది కాండం 1:4 వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిను వేరుపరచెను. చాలు. దేవుడు భూమి అంతా చీకటిగా ఉంది, అగాధ జలములు కమ్మి ఉన్నాయి, చీకటిగా ఉంది, వెలుగు కలుగుగా కానీ దేవుడు చెప్తానే వెలుగు కలిగింది. ఆ వెలుగు చూశాడు దేవుడు, ఇది చాలా బాగుంది అన్నాడు. వెలుగు ఎప్పుడైతే బాగుందని తను అనుకున్నాడో వెంటనే చీకటిని వెలుగుని దూరపరిచాడు. ఎప్పుడైతే దూరపరిచాడో తర్వాత సృష్టిని ఆరంభించాడు దేవుడు. ఎప్పుడైతే వెలుగు చీకటి అక్కడ ప్రదేశం నుంచి వెడలిపోయిందో అప్పుడే ఈ యొక్క సృష్టిని ఆ అద్భుతమైన అందంగా ఈ సృష్టిని సృజించాడు. దేవుడు పిలుచుకున్న నిన్ను నన్ను బాగు చేయాలి అంటే మనం ఏదైతే చీకటి బంధకంలో ఉంటున్నామో, ఏ యొక్క క్రియ అయితే దేవునికి విరుద్ధంగా చేస్తున్నామో, ఏ యొక్క మాట అయితే దేవునికి విరుద్ధంగా మాట్లాడుచున్నామో, ఏ యొక్క స్థలానికి మనం నడవకూడదని స్థలానికి, అపవిత్రమైన స్థలానికి మనం నడుస్తున్నామో, నీ స్నేహితులు కలిగి ఉంటున్నా టీవీల దగ్గర నువ్వు కూర్చున్నావా, లేదా నీ స్నేహితులు కలిగి ఉంటున్నా సిగరెట్లతో కలిసి నువ్వు తాగుచున్నావా, నీ స్నేహితులు కలిసి సినిమాలకు వెళుచున్నావా, లేదా నీ స్నేహితులతో కలిసి వ్యభిచారంలో పాల్గొంటున్నావా, ఏదైనా సరే చీకటి బంధకం నుంచి నీవు వేరుకా, అప్పుడు నేను అనుకున్నది నీ పట్ల నెరవేరుస్తాను. ఎప్పుడైతే నీతో నాతో దేవుడు మాట్లాడుచున్నాడు, ఆ చీకటి బంధకం నుంచి ఎప్పుడైతే వేరుకమ్మని చెప్పాడో వెంటనే అబ్రహాము విధేయత చూపించాడు. నీ నా జీవితంలో ఒక అద్భుతం దేవుడు మన పట్ల జరిగించాలి అంటే ఆయన్ని విడిచిపెట్టమన్నటి మనం విడిచిపెట్టాలి. ఎప్పుడైతే అబ్రహాముతో మాట్లాడాడో వెంటనే ఆ యొక్క దేశాన్ని, ఆ ప్రజలను, ఆ సహవాసాన్ని, ఆ తండ్రి ఇంటిని సమస్తమును విడిచి వచ్చేశాడు. వస్తూ ఒక దారిలో తన యొక్క జీవితాన్ని తను నడుచుకుంటుంటున్నాడు. బయలుదేరిన వెంటనే ఒక ఆత్మీయ మెలకువ అబ్రహాం మనకు చూపిస్తాడు. దేవుడు చూపించిన గొప్ప కార్యాన్ని మన పట్ల జరగాలన్నా, నాకు దేవుడు ఒక ఉద్దేశం చూపు నన్ను పిలిచాడు కదా, దేవునితో ఆ మాట నేను తెలుసుకోవాలంటే దేవునితో నీ మాట్లాడాలి. దేవునితో నీ మాట్లాడాలంటే నా హృదయము పరిచయం చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే నాకు దేవుని మాటలు అవసరమని వెంటనే అక్కడ తను ఒక బలిపీఠం కట్టి అక్కడ దేవుని స్తుతించి ప్రార్థించేట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, 8వ వచనం. అక్కడ నుండి బేతేలం తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలకు తూర్పునున్న హాయికి మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. చాలు. అబ్రహామును దేవుడు ఎప్పుడైతే పిలిచాడో, ఏదైతే విడిచిపెట్టమన్నాడో వెంటనే విడిచిపెట్టేశాడో. అబ్రహాము దేవుని యొక్క మాటకు విధేయత చూపాడు. విధేయత చూపినది కాకుండా వెంటనే దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుంటకు దేవునికి లోబడ్డాడు. తను ఒక బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి దేవునితో మాట్లాడడానికి అక్కడ ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. నీ నా జీవితంలో నువ్వు అందంగా తయారవుపోయినా, అందంగా తయారవుతావో కావో తెలియదు, కానీ నీ నా జీవితంలో ధనవంతులుగా అవుతామో కాదో తెలియదు, కానీ అయితే నీ నా జీవితంలో అనేక సంపదలు సమకూర్చుకొని బంగారు వెండి మొత్తం సమకూర్చుకుంటావో లేదో కానీ తెలియదు, కానీ నీ నా జీవితంలో ప్రార్థన చేయగలిగిన ఆత్మీయుడిగా మనం ఉండాలి. ఎప్పుడైతే ప్రార్థన చేయగలరో ఆత్మీయుడిగా మనం జీవిస్తామో అప్పుడే దేవుని యొక్క కార్యాలు మన పట్ల నెరవేర్చగలుగుతాయి. దేవుని కార్యాలు మనం కూడా చేయగలుగుతాం. అందుకే దేవుని యొక్క మాట, దేవుని యొక్క చిత్తం తెలుసుకుంటకు అక్కడి నుంచి విడిచి వచ్చిన అబ్రహాము దేవుని వైపు చూచుటకు అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి దేవుని వైపు చూశాడు. ఎప్పుడైతే నేను పరిశుద్ధంగా జీవించాలని ఆశ కలిగి ఉంటామో, నేను దేవుని వెంబడించాలని మనం విడిచేయాలని కొన్ని విడిచేసి వచ్చిన అయితే నీకు నాకు దేవుని వెంబడించాలంటే ఈ లోకంలో కొన్ని శోధనలు తప్పవు.
ఖచ్చితంగా వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా ఎదుర్కొన్నప్పుడే నీవు నేను దేవుని కార్యాలు చేయగలుగుతాం. మన పట్ల దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చగలుగుతుంది. ఈ అబ్రహాం కూడా ప్రార్థనా జీవితంగా ప్రార్థనా పరుడుగా తయారయ్యాడు. దేవునితో మాట్లాడుచున్నాడు, దేవుని యొక్క గుర్తును తెలుసుకుంటున్నాడు. అయితే